హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియోస్ అప్లోడ్ చేసి, లైక్ చాలా బిజీగా ఉన్నాను. సో వర్క్లో కానీ లైక్ ఇంట్లో పనులు చేసుకోవడం కానీ చాలా బిజీగా ఉన్నాను. సో అందుకే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. సో నా వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే కింద లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఈరోజు ద టాపిక్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో చాలామంది కమెంట్ చేశారు అండ్ నాకు అనిపించింది ఇది చాలామంది ఫ్రెషర్స్కి అయినా సరే ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్కి ఇప్పుడు చాలామంది ఫ్రెషర్స్ జాబ్ హంటింగ్లో ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అసలు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? అసలు ఏ ఇంటర్వ్యూ అయినా మీరు ఐటీ కానీ నాన్ ఐటీ కానీ మీరు ఎక్స్పీరియన్స్ అయినా నాన్ ఎక్స్పీరియన్స్ గైస్ అయినా ఆర్ ఎల్స్ మీరు ఏ జాబ్కి అప్లై చేసినా, లైక్ లైఫ్ సైన్స్ జాబ్స్కి అప్లై చేసినా లేకపోతే నార్మల్ ఐటీ జాబ్స్కి అప్లై చేసినా మీకు ఫస్ట్ అడిగేది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే నీ గురించి నువ్వు చెప్పు. నువ్వు ఒక పర్టికులర్ జాబ్కే అప్లై చేసావే అనుకో, ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉందో ఫస్ట్ మీరు దాన్ని బట్టి మీ రెజ్యూమ్ని అప్డేట్ చేసుకోండి. సో ఎప్పుడైతే ఇంటర్వ్యూయర్ మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాడో వాడి దగ్గర ఆల్రెడీ మీ రెజ్యూమ్ అనేది ఉంటుంది. సో ఫస్టే వాడు అనలైజ్ చేసేస్తాడు మీ ఏంటి, అసలు ఈ అమ్మాయి ఏం చదువుకుంది ఏంటి అని ఫస్ట్ వాడు తను చూస్తాడు. తర్వాత మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్తాడు. సో కొంతమంది అయితే ఏవేవో చెప్పేస్తారు, లైక్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే చెప్పచ్చు, బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పచ్చు, కానీ భారతాలు చెప్పేస్తారు. సో ఎప్పుడైనా మ్యాక్సిమం 1.5 minute, లైక్ 1 minute 1.5 minute మీ గురించి మీరు మొత్తం క్లారిటీగా చెప్పేశారనుకో, ఇట్ విల్ బి వెరీ గుడ్. అంటే ఆ 1.5 minute మీరు మొత్తం కవర్ చేయాలి. సో ఇప్పుడు నార్మల్గా మనము చెప్పుకుందాం, ఇప్పుడు ఫ్రెషర్స్ అనుకో, ఫ్రెషర్స్కి వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఏంటో, ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చి నేర్చుకున్నారో అదంతా వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి, ఐ మీన్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, నెక్స్ట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ వాట్ యూ హ్యావ్ లెర్న్, అంటే మీరు ఏం నేర్చుకున్నారు. సపోజ్ జావా, పైథాన్, C++, సంథింగ్ నేను ఈ లాంగ్వేజెస్ నేర్చేసుకున్నాను. అండ్ ఫ్రెషర్స్ కాబట్టి ఇది నెక్స్ట్ నేను నీ జాబ్ డిస్క్రిప్షన్కి ఎలా ఎలిజిబుల్, నీకు నువ్వు సపోజ్ ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలపర్కి పెట్టావు, ఓకేనా. సపోజ్ ఐఎమ్ నాట్ టేకింగ్ లైక్ ఇది ఉంది అనేసి, సపోజ్ మీరు అప్లికేషన్ డెవలపర్కి పెట్టినప్పుడు వాళ్ళు మీకు రిక్వైర్మెంట్స్ జేడీలో లైక్ ఇలా చెప్తారు, పైథాన్ మాకు కావాలి, HTML, నెక్స్ట్ C++ వాళ్ళు మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అనేసి అడిగారు అనుకో, నువ్వు ఆ ప్రకారంగానే నువ్వు కూడా ప్రిపేర్ అవ్వాలి. లైక్ నేను పైథాన్లో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాను, నాకు C++ వచ్చు, నేను దాని మీద ఇలా ప్రాజెక్ట్ చేశాను అని మీరు చెప్పండి. అలా చెప్పేసిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఈ గ్యాప్లో ఏదైనా సర్టిఫికేషన్స్ నేర్చుకున్నా, నేను ఈ సర్టిఫికేషన్ చేశాను అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ మీ హాబీస్ అండ్ లాస్ట్లో సర్టిఫికేషన్స్తో ఎండ్ చేసేయండి. అప్పుడు తనకి ఓకే, ఇది 1 minute మీరు చెప్పేయండి. ఎప్పుడైతే ఇది మొత్తం మీరు చెప్పేసారో 1 minute 1.5 minute ఎండ్ చేసేయండి. మరీ డ్రాగ్ చేయొద్దు. లైక్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ 3 minutes 4 minutes ఇస్తే వాడు కూడా బోర్ అయిపోతాడు. సో ఎప్పుడైనా నీట్గా కంపాటబుల్గా వితిన్ 1.5 minute or 2 minutes లోపలే చెప్పేస్తే మీకు అనేది ఓకే. వాళ్ళు అసలు మేజర్గా వాళ్ళకి తెలిసినా మీకు ఎందుకు అడుగుతారంటే, నేను ముందు వీడియోస్లో చెప్పినట్టుగా మీ గెస్చర్స్, మీరు ఎటు చూస్తున్నారు, మీ ఐ కాంటాక్ట్ అండ్ మీ గెస్చర్స్ ఇలాగా, అండ్ మీ బాడీ లాంగ్వేజ్, మీ బాడీ అండ్ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా యూస్ చేస్తున్నారు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రావాలంటే నో, ఐ మీన్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. లైక్ ఒక్కసారి చెప్తే అంటే దానికి ఇంకా బెక్కడం అంటే ఏమంటారంటే లైక్ హాయ్ అలా చెప్పకూడదు. ఐమ్ జ్యోత్స్న, ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ సో అండ్ సో కాలేజ్ అంటే ఫ్లూయెంట్గా కొంచెం ఇలా చెప్పేశారనుకో, సో వాళ్ళకు కూడా ఓకే. అంటే మీరు నెక్స్ట్ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చే దాంట్లో కొంచెం డౌన్ అయినా సరే సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో మీరు కొంచెం
మీ వైపే చూపు తిప్పుకున్నట్టు చేశారే అనుకోండి, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ పాసిబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎలా చెప్తారు అని అంటే, లైక్ ఫస్ట్ మీ గురించి చెప్తారు, తర్వాత మీకు ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అండ్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు ఏంటి అనేది. తర్వాత మీరు ఎందులో మీరు పలానా కంపెనీలో లైక్ XYZ కంపెనీలో నాకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ డొమైన్లో ఉంది. నెక్స్ట్ అక్కడ మీరు ఏం చేసేవారు, నేను ఏ ప్రాజెక్ట్లో చేశాను అంటే సో అండ్ సో లైక్ XYZ ప్రాజెక్ట్లో చేసేదాన్ని, నాకు అక్కడ టెక్నికల్ టెక్నికల్ వర్క్ ఎక్కువ ఉండేది, ట్రబుల్ షూటింగ్ చేసేదాన్ని, యూజర్స్తో కనెక్ట్ అయ్యేదాన్ని. మీరు ఏ పోర్టల్లో పనిచేశారు, లైక్ ఏ మానిటరింగ్ టూల్లో పనిచేశారు. సపోజ్ ఇప్పుడు నెట్వర్కింగ్ నాకు ఉందనుకోండి, మేమేమొచ్చి సర్వీస్ నౌ టూల్లో వర్క్ చేస్తాము. నెక్స్ట్ అంటే ఒక్కొక్క మానిటరింగ్కి ఒక్కొక్క టీమ్స్ ఉంటాయి, అవన్నీ మీరు చెప్పాలి. లేదంటే మీరు సర్వీస్ నౌలో చేశారు అని అంటే ఏమేమి చేశారు అన్నీ అడుగుతారు. అంటే ఫస్టే క్వశ్చన్స్ వేసారు, ఫస్ట్ మీరు మీ గురించి చెప్పండి. తర్వాత నెక్స్ట్ మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను ఆల్రెడీ. చెప్పేసిన తర్వాత మీరు ఏ సర్టిఫికేషన్స్ చేశారు. కొంతమంది జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీమ్ అండ్ మేనేజ్మెంట్, అంటే కొంతమంది మాకైతే మేము అందులోనే సర్టిఫికేషన్స్ చేసేసి రియంబర్స్మెంట్కి అప్లై చేసేస్తాం మైక్రోసాఫ్ట్లో. సో దట్ ఎప్పుడైతే సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసామో వాళ్ళే రియంబర్స్మెంట్కి అప్లై చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకి రియంబర్స్మెంట్ ఇచ్చేస్తారు ఎంత అయింది ఏంటనేసి. కొన్ని కంపెనీస్లో అలాగ ఉంటాయి, మా కంపెనీలో అలా ఉంది. సో నేను ఇలా చేశాను, లైక్ సర్టిఫికేషన్ లైక్ సపోజ్ AZ900 ఇలా సర్టిఫికేషన్ చేశాను. అండ్ మై హాబీస్ ఇస్ దిస్ అండ్ దిస్ అండ్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అని అలా చెప్పొచ్చు మీరు. తర్వాత వాడు చూసి మరి ఇంకా మీ క్వశ్చన్స్ పర్సనల్ క్వశ్చన్స్ ఏం అడగరు, మ్యాక్సిమం అడగరు, మీరు చెప్పే బట్టే ఉంటుంది. తర్వాత వాడు నెక్స్ట్ ఇప్పుడు చెప్పావు కదా నువ్వు నెట్వర్క్ సంబంధించినవని, అందులో క్వశ్చన్స్ వేయడం మొదలు పెడతాడు. సో మీరు ఎప్పుడైనా స్ట్రైట్గా కూర్చొని మీరు గెస్చర్, మీ ఫేస్ గెస్చర్స్, బాడీ లాంగ్వేజ్ మొత్తం అతని వైపే చూస్తున్నట్టు మీరు చెప్పాలి. అంతేగాని అతను మీ ఎదురుగా సపోజ్ నా ముందు ఇప్పుడు కెమెరా ఉంది, నా ముందు ఇప్పుడు కెమెరా ఉంది, నేనేమొచ్చి అటు ఇటో చూసి హాయ్ ఐఎమ్ జ్యోత్స్న, ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ సో అండ్ సో కాలేజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021 అని చెప్తే మరి నేనెందుకురా ఇక్కడ ఉన్నాను అన్నట్టు వాడు చూస్తాడు, ఆబ్వియస్గా చూస్తాడు, అది ఫ్యాక్ట్. సో ఇది ఇప్పుడు కెమెరా అనుకో, నేను ఇప్పుడు మీరే ఒకవేళ నా ఇంటర్వ్యూయర్ అనుకో, నేను ఇలాగా హాయ్ ఐఎమ్ జ్యోత్స్న, ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ సో అండ్ సో కాలేజ్ ఇన్ 2020 అండ్ ఇలాగ చెప్తే వాడికి ఇంకా వాడు ఇంకా తనను చూసే చెప్తున్నాం ఇంకా అనేసి ఆ బాడీ లాంగ్వేజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంతే, ఇలా స్ట్రైట్గా కూర్చొని చెప్తే మీకు కూడా అంటే నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు, అక్క నేను అసలు ఎంత ట్రై చేసినా చెప్పలేకపోతున్నాను, ఇంకేం చేయాలి అని అంటే నేను ఫాలో అయ్యేది నేను మీకు చెప్తాను. ఒక పేపర్ తీసుకోండి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నది మొత్తం పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత రోజుకి కనీసం 2 times, రేపు ఇంటర్వ్యూ అనగానే ముందు రోజు మీరు 10 times అని చదవాలి, అది ఫ్లూయెంట్గా రావాలంటే చదవండి. సో దట్ మీ వాయిస్ ఎలా ఉంది, మీ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఫ్రేమింగ్ ఎలా ఉంది అన్నది మీకు తెలుస్తుంది. ఒక మిర్రర్లో చూసి చెప్పడం, మిర్రర్నే పోని ఇంటర్వ్యూవర్గా అనుకొని మీరు చెప్పడం, అలాగా మీరు చెప్తూ ఉంటే మీ వాయిస్ ఒక బేస్ ఎంత ఉంది, దాని వాల్యూమ్ ఎంత ఉంది, నెక్స్ట్ మీరు గెస్చర్స్ ఎలా ఇస్తున్నారు. మిర్రర్లో చూస్తే ఆబ్వియస్గా మీరు హ్యాండ్స్ ఇలాగా తిప్పుతారు కదా, సో మీ గెస్చర్స్ ఎలా ఇస్తారు అన్నది మీకు తెలుస్తుంది. సో డైరెక్ట్గా ఒక్కసారి ప్రిపేర్ అయిపోయి నేను చెప్పేస్తానంటే ఎందుకు అంత రిస్క్, ఇదే అసలు మీకు ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఇంటర్వ్యూలో, ఓకేనా. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, పేపర్లో రాసుకొని చెప్పడం కానీ. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ యాక్సెంచర్లో జాబ్ ఓపెనింగ్స్ పడ్డాయి, అంటే ఒక జాబ్ నేను ఆల్రెడీ దాని గురించి ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీరు ఆ జాబ్కి అప్లై చేయాలనుకుంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్ కూడా పెట్టాను, ఒకసారి అప్లై చేయండి. సో ఇదే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ వీడియో ఎలాంటి చేయాలి అన్నది నాకు కింద కమెంట్ బాక్స్లో పెట్టండి, సో దట్ నేను దానికి ప్రిపేర్ అయ్యి నేను మీకు చెప్తాను దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ చేసుకొని. సో ఎవరైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ గైస్, బాయ్.